तेन नवरन्ध्ररूपो देहः नवचक्ररूपं श्रीचक्रं वाराही पितृरूप गुरुकुला बलिदेवता माता पुरुषार्थः सागराः देहो नवरत्नद्वीपः त्वगाद सप्तधातु रोग संयुक्तः संकल्पः कल्पतरवः तेजः कल्पकोद्यानम् रतनया भाव्यमाना मधुर आम्ल तिक्त कटु कषाय लवण रसाः षड्ऋषवः ज्ञानम् अर्घ्यम् ज्ञेयम् हविः ज्ञाता होता ज्ञातृज्ञान ज्ञेयानाम् अभेदभावनम् श्रीचक्रपूजनम् नियति शृङ्गारादयो रसाः अणिमादयः काम क्रोध लोभ मोह मद मात्सर्य पुण्य पापमय ब्राह्म्यादि अष्टशक्तयः आधारनौकम् मुद्राशक्तयः पृथिव्यः तेजो वायुव्याकाश श्रोत्र त्वक्चक्षु जिह्वाघ्राण वाक्पाणिपादपायोपस्थाने मनोविकाराः कामाकर्षण्यादि षोडशशक्तयः वचनादान गमन विसर्गानन्द हानोपादान उपेक्षाख्य बुद्धयो अनङ्गकुस्माद्यष्टौ अलम्बुसा कुः विश्वोदरा वारणा हस्तिजिह्वा यशोवती पयस्विनी गान्धारी पूषा शङ्खिनी सरस्वती इडा पिङ्गला सुषुम्ना चेति चतुर्दश नाड्यः सर्वसंक्षोभिण्यादि चतुर्दश शक्तयः प्राण अपान व्यान उदान समान नाग कूर्म कृकर देवदत्त धनञ्जयादि दशवायवः सर्वसिद्धप्रदादि बहिर्दशा देवताः एतद्वायु संसर्ग कोपादिभेदेन रेचका पाचका शोषका दाहका प्रावका इति प्राणमुख्यत्वेन पञ्चधा जठराग्निर्भवति क्षारक उद्गारकः क्षोभको जृम्भको मोहक इति नागप्राधान्येन पंचविधास्थे मनुष्याणाम् देहः भक्ष्य भोज्य चोच्च लेख्य पेयात्मक पंचविधम् अन्नम् पाचयन्ति एताः दशवह्निकलाः सर्वज्ञाद्यादि अन्तर्दशादेवताः शीतोष्ण सुख दुःख इच्छा सत्वरजस्तमो वसिन्यादि षट्टयो अष्टौ शब्दादि तन्मात्राः पञ्चपुष्पबाणाः मन इक्षुधनुः रागः पाशः द्वेषो अंकुशः अव्यक्तमहदहङ्काराः कामेश्वरी वज्रेश्वरी भगमालिन्यो अन्तस्त्रिकोणगा देवताः निरुपाधिक संविदेव कामेश्वरः सदा सदा आनन्दपूर्णा स्वात्मैव परदेवता ललिताः लौहित्यमेतस्य सर्वस्य विमर्शः अनन्यचित्तत्वेन च सिद्धिः भावनाया क्रिया उपचारः अहम् त्वम् अस्ति नास्ति कर्तव्यम् अकर्तव्यम् उपासितव्यम् इति विकल्पनानाम् आत्मनिविलापनम् होमः भावना विषयाणाम् अभेदभावना तर्पणम् पञ्चदशि तिथिरूपेण कालस्य परिणामावलोकनम् एवम् मुहूर्तत्रयम् मुहूर्तद्वितयम् मुहूर्तमात्रम् वा भावनोपरे जीवन्मुक्तो भवति स एव शिवयोगीति गद्यते कार्मतेन अन्तश्चक्रभावनाः प्रतिपादिताः य एवम् वेद सो अधर्वशिरो अधीते ఇత్యుపనిషత్తు. ఇది చదివే పని ఇంతవరకే. ఇప్పుడు మనకి నేను చెప్పిన వాటిలో ఏమన్నా మీకు అర్థం కావాలంటే చెప్పండి, నేను ఆ ప్రాణాలు ఎక్కడెక్కడ ఏముంటాయో ఆ విషయం చెప్తాను కావాలంటే. ఆంటీ మీరు తప్పట్టుకోపోతే నాకు చిన్న రిక్వెస్ట్, ఒక్కొక్క ఆవరణలో ఏ దేవతలు ఉన్నారో నేను రాసుకోవటానికి కాలమ్స్ పెట్టు కూర్చున్నాను. వాటికి మీరు చెప్తే నాకు తెలుస్తుంది తప్ప నేను ఖడ్గమాల నుంచి తీలేకపోతున్నాను. చెప్తాను ఏ ఆవరణలో ఏ దేవతలు ఉన్నారా అది 9 ఆవరణలకి రాసుకుంటూ పోతాం అందరం. సరేనా? సరే చెప్తాను. మీరు ఆవరణ పేర్లు రాసుకున్నారు కదా? రాసుకుని ఉన్నాం, పేజీలు ఎదురుగుండా పెట్టినాం. ఖడ్గమాల కావాలి, అది కూడా పెట్టుకున్నాం. ఖడ్గమాల పెట్టుకున్నారా? పెట్టుకున్నాం, కానీ ఇందులో రాసేసుకుంటాం అండి. అక్కడి నుంచి వెతకటం అంటే ఇప్పుడు ఒకేసారి అన్ని చూడలేకపోతున్నాను. సరే, ఖడ్గమాలలో ఏమొస్తుందంటే ఫస్ట్ మొదట ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సో త్రిపుర సుందరి జయ నమః అది అమ్మవారి పేరు వస్తుంది. తర్వాత అంగదేవతలు వస్తారు. పురోదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి. ఆ తర్వాత తిరునిత్య దేవతలు వస్తారు. కామేశ్వరి, భగమాలిని, నిత్య క్లిన్న. ఇవన్నీ ఆవరణలోకి రావు. ఎక్కడి నుంచి వస్తాయంటే ఇది చెప్తాను నేను ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ గురు మండలము, చిసి నిత్యలు ఇవన్నీ ముందే వచ్చేస్తాయి. అవి చెప్తున్నాను. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లీన, భేరుండ, వన్యవాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరకే, కులసుందరి, నిత్య, నీలపతాకే,
విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి విత్తేశమయి షష్టీశమయి ఉద్దీశమయి చర్యానాథమయి లోపాముద్రామయి అగత్యమయి కాలతాపనమయి ధర్మాచార్యమయి ముక్త కేశేశ్వరమయి దీపకళానాథమయి విష్ణుదేవమయి ప్రభాకరదేవమయి తేజోదేవమయి మనోజదేవమయి కళ్యాణదేవమయి వాసుదేవమయి రత్నదేవమయి శ్రీ రామానందమయి. అంతవరకు ముందు అయిపోతాయి. ఇప్పుడు ఆవరణ స్టార్ట్ అవుతాయి. ప్రథమ ఆవరణంలో చెప్తున్నా అణిమా సిద్ధే రాసుకోండి పేర్లు. మొదటి ఆవరణలో దేవతలు. మొదటి ఆవరణలో మొదటి 3 రేఖలు ఉంటాయి కదా, 3 గీతలు ఉన్నాయి కదా. మొదటి దానికి ఆ మొదటి గీతలో చెప్తున్నాను. అణిమా సిద్ధే, అణిమా సిద్ధే, మహిమా సిద్ధే, ఈశిత్వ సిద్ధే, సిద్ధే, వసిత్వ సిద్ధే. అంటే జే అంటే ఊరికే సంబోధన లాగా సిద్ధి అని కూడా రాసుకోవచ్చు, సిద్ధి అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఖడ్గమాలలో సిద్ధి అని వస్తుంది మీరు చదువుకునేప్పుడు. పేరు రాసుకునేటప్పుడు సిద్ధి అని కూడా రాసుకోవచ్చు. అలా రాసుకున్నా తప్పలేదు. ఈశిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి, తర్వాత ప్రాకామ్య సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, భుక్తి సిద్ధి, సిద్ధి, ఇచ్ఛా సిద్ధి, రస సిద్ధి. రససిద్ధి అంటే ఇవి 9 రావు. ఇచ్ఛా సిద్ధి, ప్రాప్తి సిద్ధి అని రాసుకోండి. ఎందుకంటే వేరే కారణం ఇది. రససిద్ధి కాదు, ఇచ్ఛా సిద్ధి, ప్రాప్తి సిద్ధి. లాస్ట్ ది సర్వకామ సిద్ధి. ఎన్ని ఉండాలి ఇక్కడ? 10 ఉండాలి. లెక్క పెట్టుకోండి. లఘిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈశిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, భుక్తి సిద్ధి, ఇచ్ఛా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, సర్వకామ సిద్ధి. 10 వచ్చాయా? అందరికి వచ్చాయా? 10 వచ్చాయా? ప్రాప్తి సిద్ధి, సర్వకామ సిద్ధి, మహిమా సిద్ధి, సిద్ధి, అణిమా సిద్ధి, లఘిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈశిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, భుక్తి సిద్ధి, ఇచ్ఛా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, సర్వకామ సిద్ధి. అంతా రాసాం. అది 10 ఉన్నాయి కదా. ఇది మొదటి గీత. ఇది రెండో గీతలో మాతృకలు వస్తారు. 1 బ్రాహ్మీ మాతృక. ఈ పైన చెప్పుకునే వాళ్ళు ఎవరు? ఈ సిద్ధులుగా వీళ్ళు. మొదటి చెప్పుకునే వాళ్ళు సిద్ధులు కదా. మొదటిది సిద్ధులు ఇవి. రెండవది మాతృకా దేవతలు అన్నమాట. మాతృకలు, అష్టమాతృకలు అంటారు వీళ్ళని. రెండో లైన్ బ్రాహ్మి. మొదటిది బ్రాహ్మి, రెండోది మాహేశ్వరి. రాసారా? బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండా, మహాలక్ష్మి. 8 వచ్చాయా? ఓకే. 8 మంది. వీళ్ళకు ఒక్కొక్కరికి 8 కోట్ల సైన్యం ఉందట. అందుకని 8,864 చతుషష్టి కోటి యోగినీలు అంటారు వీళ్ళు మొత్తం. అంటే ఇవి అన్ని చక్రంలో రావు గాని లెక్క చెప్తారు. అలాగా వీళ్ళు 8 మంది మాతృకా దేవతలు అనమాట వీళ్ళు. తర్వాత ఆవరణ, 3వ ఆవరణం చెప్పనా? చెప్పండి. 3వ ఆవరణం పేరు. 3వ ఆవరణలో ముద్రాశక్తులు. ముద్రలు వేస్తారు పూజలో. ఆ ముద్రలకు పేర్లు వాటికి అధిష్టాన దేవతలు అనమాట. సర్వ సంక్షోభిణి ముద్రాశక్తి మొదటిది. సర్వ సంక్షోభిణి ముద్రాశక్తి. 2 సర్వ విద్రావిణి ముద్రాశక్తి. 3 సర్వ ఆకర్షణి ముద్రాశక్తి. సర్వ వశంకరి ముద్రాశక్తి. చెప్పండి. 5 సర్వోన్మాదిని. తర్వాతది సర్వోన్మాదిని ముద్రాశక్తి. 6 సర్వ కేసరి ముద్రాశక్తి. 7 సర్వ బీజ ముద్రాశక్తి. 8 సర్వ యోని ముద్రాశక్తి. అయిపోయింది. అది 8 అయిపోయింది. ఇవి 9కి సర్వ త్రిఖండ అనేది ముద్ర కాదు, కానీ ఆ పేర్లలో వస్తుంది. తర్వాత పూజలో లాస్ట్ లో చెప్తారు, ఈ లిస్ట్ లో చెప్తారు, కానీ ఇది ముద్రల్లోకి రాదు. ఆధార నవకం ముద్రాశక్తి అనే మంత్రానికి 9 ఆధార నవకం. శరీరంలో 9 స్థానాలు. ఈ 9 ముద్రాశక్తులే వాటికి. త్రిఖండ అనేది ముద్ర కాదు. 8 రాసాం. త్రిఖండ కూడా 8 రాసాం పేర్లు. 9ది రాయాలా? 8 వచ్చాయి. సర్వయోని కూడా. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వశంకరి, సర్వోన్మాదిని, సర్వ కేచరి, సర్వ బీజ, సర్వయోని.
ఆ, 8 వచ్చాయి. మహాంకుశండి మహాంకులేదా లేదునా సర్వద్రాం సర్వాకర్షి సర్వాకర్షిణి సర్వ వశంకరి సర్వోన్మాదిని సర్వ మహాంకుశ చెప్పలే మర్చిపోయాను. కరెక్టే, నేను వరుసగా చదువుకుంటే కానీ గుర్తురాదు. ఎక్కడంటే సర్వ ఆకర్షణ సర్వోన్మాదిని సర్వ మహాంశ, అక్కడ సర్వోన్మాదిని తర్వాత సర్వ మహా అని వరుసగా వెనక ముందని లెక్కలేదు. ఈ 10 ఉంటారు అందులో. వరుస నేర్చుకుంటే మంచిది. కార్యక్రమాలలో వరుసగానే ఉంటాయి. సర్వోన్మాదిని సర్వ మహాంకుశ సర్వ కేసరి సర్వ బీజ సర్వ యోని. చెప్పేటప్పుడు విడిగా చెప్పేసరికి ఒకటి మిస్ అయిపోతుంది. వరుసగా చదివితే గుర్తొస్తాయి. కానీ 9 ఎందుకంటే అది ఆధార నవకం అంటే 9 ఆధార నవకం ముద్రా చక్షయ అని భావనోపనిషత్తులో వస్తుంది కదా. 9 ముద్రలే అనమాట. 9 ఆధార శక్తులకి 9 ముద్రలు. సర్వతికండ అనేది ముద్రలోకి రాదు, ఆ పూజలో వస్తుంది. కానీ అందరికీ సామాన్యులకి అది ముద్ర కింద చెప్పరు. పేర్లు చదివేటప్పుడు మాత్రం సర్వ యోని సర్వతికండ అని చదువుతారు కర్గమాలు చదివేటప్పుడు. అది పూజలో మాత్రం అలా ముద్ర చూపించరు, లాస్ట్ లో చెప్తారు అన్నమాట. పూర్ణ విద్య చైతన్య వరకు చెప్తారు, అది వాళ్ళకి మాత్రం పేరు రాసుకోవచ్చు. కానీ ముద్ర ఈ లైన్ లో చెప్పరు. రాసుకుంటే రాసుకోండి, తప్పులేదు. సర్వతికండ ఇవి 3వ లైన్ లో వస్తాయి. మొదటి లైన్ లో సిద్ధి దేవతలు, 2వ లైన్ లో మాతృక దేవతలు, 3వ లైన్ లో ముద్రాశక్తి దేవతలు అన్నమాట వీళ్ళు. తర్వాతది దీంతో ప్రధాన త్రైలోక్య మోహన చక్రం అయిపోతుంది. 2వ చక్రం ఇది సర్వాశా పరిపూరక చక్రం. పేరు రాసుకున్నారు కదా, దాంట్లో దేవతలు చెప్తున్నా. 1 కామాకర్షణి నిత్యలు అన్నమాట వీళ్ళు. స్థితి నిత్యుడు. కామాకర్షణి నిత్య కళ. కామకర్షణి కదండి. కామ ఆకర్షణి, కర్షణి కాదు. కామ ఆకర్షణి రాసేటప్పుడు కామాకర్షణి అంటారు, కర్షణి కాదు అది. కామ ఆకర్షణి, కామాకర్షణి. కర్షణి కాదు, కర్షణియా కర్షణియా రెండు. ఏది రాసిన కర్షిణి రాసుకోండి, కర్షణ అయినా తప్పులేదు. కామ ఆకర్షిణి రాసుకోండి, ఆకర్షణియా రాసుకోండి. బుద్ధ్యాకర్షణ 2వది. బుద్ధ్యాకర్షణ రాసారా? అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి. స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి స్మృతి జ్ఞాపకం, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. 16 వచ్చాయా? 16 వచ్చాయి. ఇవి 16 దళాలు ఉన్నాయి కదా. సర్వాశా పరిపూరక చక్రం 2వ దాంట్లో 16 దళాల్లో 16 మంది ఉంటారు. తర్వాతది తదు సంక్షోభణ చక్రం 8. అందులో అమరణ కుసుమ. అంటే ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టద్దా? ఇది నిత్యలని చెప్పుకున్నాం, అది ఇక్కడ ఏమైనా పెట్టాలా? ఇప్పుడు సర్వ నిత్యాకళ, ఇవన్నీ నిత్యాకళ దేవతలు. వీళ్ళందరూ నిత్యాకళలు. ఇవన్నీ కూడా ఈ 16 దళాల్లో 16 మంది ఉంటారు. వీళ్ళందరూ నిత్యాకళలే. అవును. సర్వ సంక్షోభణ చక్రంలో ఏదైనా హెడ్డింగ్ పెట్టాలా మరి దానికి? సర్వ సంక్షోభణ చక్రం 3వది కదా. 3వది ఇది సర్వాశా పరిపూరకం. అవును. 3వది సర్వ సంక్షోభణ. దాంట్లో అనంగ కుసుమాదేవి, అనంగ మేఖలాదేవి, అనంగ మదనాదేవి, అనంగ మదనాతురాదేవి, అనంగ మదనాతురాదేవి, అనంగ మదనాతురాదేవి, అనంగ రేఖాదేవి, అనంగ వేగిని దేవి, అనంగ అంకుశాదేవి, అనంగ మాలిని దేవి. 8 అయిపోయాయి. ఇవి 8 మంది. 8 దళాలలో 8 మంది ఉంటారు. వీళ్ళని ఏం దేవతలు అంటారంటే అలా పేరు లేవు వీళ్ళకి. ద్వితీయావరణంలో నిత్య దేవతలు కదా, వీళ్ళకి ఉందా పేరు ఏం లేదా కాబట్టి వీడిగా చెప్పారు. కానీ వీటికి విడిగా పేర్లు అనంగ మదనాదేవి, అనంగ మేఘనాదేవి అట్లా చెప్పారు. 8 మంది 8లో ఉంటారు. తర్వాతది 4వ ఆవరణం సర్వ సౌభాగ్యదాయక చక్రం. 14 కోణాలు ఉంటాయి దీంట్లో. దళాలు కాదు, కోణాలు కదా. సర్వ సంక్షోభిణి శక్తి. ఇవన్నీ శక్తులే, యోగినులు అన్నమాట.
రెండోది సర్వ విద్రావిణి శక్తి. పేర్లు కొన్ని దానిలో వస్తాయి, అప్పుడప్పుడు మోసపోతూ ఉంటాం, తప్పు చదువుతుంటాం. అలా కాకుండా సర్వ ఆకర్షణీయ శక్తి మూడోది. సర్వ ఆకర్షణీయ శక్తి మూడోది. తర్వాత సర్వ ఆహ్లాదిని దేవి, ఆహ్లాదం, సర్వ ఆహ్లాదిని దేవి శక్తి అని రాయాలా ఆఖరణ సర్వ ఆహ్లాదిని శక్తి అని? ఇవన్నీ కూడా శక్తులే. శక్తి రాసినా రాయకపోయినా పేర్లు ఇవి, శక్తి రాసుకోవచ్చు అన్నిటికీ. సర్వ సంక్షోభిణీ శక్తి, సర్వ విద్రావిణీ శక్తి, సర్వ ఆకర్షణీయ శక్తి, సర్వ ఆహ్లాదిని శక్తి, సర్వ సమ్మోహిని. తర్వాత సర్వ సమ్మోహిని శక్తి చెప్పండి. 6. సర్వ స్తంభిని శక్తి, సర్వ జృంభిణి శక్తి, సర్వ రంజనీ శక్తి, సర్వ వశంకరి శక్తి. సర్వ జృంభిణి తర్వాత సర్వ వశంకరి, తర్వాత సర్వ రంజనీ శక్తి, తర్వాత సర్వోన్మాదిని శక్తి, సర్వోన్మాదిని. తర్వాత సర్వార్థ సాధిని దేవి, సర్వార్థి శక్తి దేవి గారు, సర్వార్థ సాధిని. సర్వ సంపత్ పూరణి, సర్వ సంపత్తి పూరణి, సర్వ సంపదలు వస్తాయి. సర్వ మంత్రమయి 14 చెప్పాలి. సర్వ ద్వంద్వ క్షయంకరి 14 సర్వ ద్వంద్వ క్షయంకరి. అవునవును, లెక్క పెట్టుకోండి, పెడుతున్నాను, నంబర్ వేస్తున్నాను. సర్వ ద్వంద్వ క్షయంకరి, ద్వంద్వం పోవాలన్నమాట, ఏకం అయిపోవాలి ఒకటి. అంటే 14 పేర్లు. తర్వాతది పంచమావరణం, సర్వార్థ సాధక చక్రం, 10 త్రికోణాలు. అందులో 10 త్రికోణాలు ఉంటాయి, వాటిలో 10 మంది. సర్వ సిద్ధి ప్రదాదేవి, సర్వ సిద్ధి ప్రదాదేవి, సర్వ సంపత్ ప్రదాదేవి, సర్వ ప్రియంకరీ దేవి, సర్వ మంగళకారిణీ దేవి, సర్వ కామ ప్రదాదేవి, సర్వ దుఃఖ విమోచిని దేవి, సర్వ మృత్యు ప్రశమనీ దేవి, సర్వ మృత్యు ప్రశమనీ దేవి, సర్వ విఘ్న నివారిణీ దేవి, సర్వ విఘ్న నివారిణీ దేవి, సర్వాంగ సుందరీ దేవి, 9 సర్వ సౌభాగ్యదాయిని దేవి. 10 వచ్చాయా? లేదు, 10 చెప్పాలి కదా. సర్వార్థ సాధక 10 10 వీళ్ళు 10 త్రికోణాలు. బహిర్దశారం, ఇది బహిర్దశారం, సర్వార్థ సాధక చక్రం. అవును, 9 వచ్చాయి. ఎట్లా? సర్వ సిద్ధిప్రద, సర్వ సిద్ధిప్రద, సర్వ సంపత్ప్రద, సర్వ ప్రియంకరి, సర్వ మంగళకారిణి, సర్వ కామప్రద, సర్వ దుఃఖ విమోచిని, సర్వ మృత్యు ప్రశమని, సర్వ విఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని. వచ్చాయి. రెండో 10 కోణాలు అంతర్దశారం, ఇది సర్వ రక్షాకర చక్రం. 6వది. దాంట్లో 10 కోణాలు ఉంటాయి, దాంట్లో 10 మంది పేరు చెప్పనా? చెప్పండి. సర్వజ్ఞాదేవి, సర్వశక్తి దేవి, సర్వ ఐశ్వర్యప్రదాదేవి, సర్వ జ్ఞానమయీ దేవి. చెప్పండి. సర్వజ్ఞానమయీ, సర్వ వ్యాధి వినాశిని దేవి, సర్వాధార స్వరూపాదేవి, సర్వ పాపహరాదేవి, సర్వ ఆనందమయీ దేవి, చెప్పండి అంటే సర్వరక్ష, సర్వ ఆనందమయీ దేవి, సర్వ రక్షా స్వరూపిణీ దేవి, సర్వేప్సిత ఫలప్రదాదేవి. ఈప్సిత అంటే కోరిక, సర్వేప్సిత ఫలప్రదాదేవి, సర్వ ఈప్సిత ఫల అన్నమాట. సర్వేప్సిత ఫలప్రదాదేవి. 10 వచ్చాయా? రెండో 10. తర్వాతది సప్తమావరణం, 8 కోణాలు. 2 10 తర్వాత 10 8 కోణాలు. దాంట్లో వాగ్దేవతలు అన్నమాట. వశిని వాగ్దేవత, రెండోది కామేశ్వరి వాగ్దేవత, మోదిని వాగ్దేవత, విమల వాగ్దేవత, అరుణ వాగ్దేవత. అరుణే అంటావా, అరుణ అంటావా?
సంబోధన చేసేటప్పుడు అరుణే అంటాం, ఆవిడ పేరు చెప్పేటప్పుడు అరుణ రాసుకుంటాం. ఆ వరుసగా చెప్పేటప్పుడు విమలే అరుణ, సంబోధన అనమాట. విమలే అంటే అమ్మ అని పిలుస్తున్నట్టు అనమాట. విమల, అరుణ, అరుణ, విమల, మోదిని అట్లా. అరుణ వాగ్దేవత, జైని వాగ్దేవత, సర్వేశ్వరి వాగ్దేవత, కౌలిని వాగ్దేవత. 8 వచ్చాయా? వచ్చాయి. ఇది సర్వ రోగహర చక్రం, 7వది సప్తమావరణం. ఈ 8వది త్రికోణం, పైనది త్రికోణం దగ్గరికి వచ్చేసాం అనమాట. దాన్ని సర్వ సిద్ధి చక్రం అంటాం. దాంట్లో 3 కోణాలు ఉంటాయి. 3 కదా ఉంది, ఒకే త్రికోణం కదా. ఒక పాయింట్ లో కామేశ్వరి, ఈ 3కి ఏం చెప్తా, కామేశ్వరి ఒక పాయింట్, వజ్రేశ్వరి ఒక పాయింట్, 3 దేవతలు అనమాట. భగమాలిని ఒకటి, కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కూడా చెప్తారు వీటికి. ఎందుకంటే అక్కడి నుంచే సృష్టి ప్రారంభం అవుతుంది. పైన ఉండేది బిందువే. ఇక బిందువులో అమ్మ అయ్య ఉంటారు. అది 9వది సర్వ ఆనందమయ చక్రం, మహా త్రిపుర సుందరి ఆయనతో కలిసి ఉంటుంది. నవావరణలు అంతటితో అయిపోతాయి. అర్థమైందా? ఆ బిందువు ఏంటంటే ఇక్కడ చెప్పేది శ్రీచక్రంలో బిందువు అంటారు. శరీరంలో మాత్రం ఇది ఆజ్ఞా చక్రం దగ్గర బిందువు ఒకటి చెప్పుకున్నాం, గుర్తుందా? హాకిని తర్వాత ఒక బిందువు ఉంటుంది. అక్కడ పద్మంలో కామేశ్వరులు ఆయన ఒడిలో ఆమె కూర్చుని ఉంటుంది అని ఒకటి చెప్పారు. బిందు అనే చోట రామను. అవునా? దగ్గర ఇది ఎండ్ అవుతుంది. ఈ తర్వాత ఏమవుతుందంటే ఈ తర్వాత వచ్చే పేర్లు ఒక్కొక్క ఆవరణలో అధిదేవతలు అన్నమాట. ఆ తర్వాత ఖడ్గమాలలో ఇంతవరకు అయిన తర్వాత ఏమొస్తుంది మీకు? త్రిపుర, త్రిపురేసి, త్రిపుర సుందరి అనే నామాలు వస్తాయి కదా. ఖడ్గమాలు ఉందా దగ్గర? ఉందా ఆంటీ? అవును, త్రిపుర, త్రిపురేసి, త్రిపుర సుందరి. ఇవేమిటంటే త్రిపుర అనేది ప్రథమ ఆవరణలో దేవతలకు అధిదేవత. ఆవరణలో ఉన్న దేవతలకి ఒక నాయకి ఉంటుంది అనమాట ప్రతి ఆవరణకి. అవి చేసేటప్పుడు రాదు, ఈ పేర్లు అక్కడ వచ్చాయన్నమాట. ప్రథమ ఆవరణలో ఉన్న దేవతలకు అధిదేవత త్రిపుర. ఓకే, అక్కడే రాసుకోండి, మీరు దాని పక్కనే రాసుకోండి. ప్రథమ ఆవరణ అధిదేవత అంటే వాటికి నాయకి అనమాట. అక్కడ ఉన్న దేవతలకి నాయకి త్రిపుర, చక్ర నాయకి అధిదేవత త్రిపుర అనమాట. 2వది త్రిపురేసి, 2వ ఆవరణ. తర్వాత త్రిపుర చక్రాల అధిదేవత త్రిపురేసి. 2 త్రిపుర సుందరి 3వది. 4వది త్రిపుర వాసిని. 5వది త్రిపురాశ్రీ. విసర్గ ఉంటుందా త్రిపురాశ్రీ అని? త్రిపురాశ్రీ అంటే ఆవిడ పేరు. వాళ్ళు ఆవరణకు అధిదేవత అనమాట. ఒక్కొక్క ఆవరణకి అక్కడున్న దేవతలకు ఒక నాయకి ఉంటుంది. అది త్రిపుర, త్రిపురేసి, త్రిపుర సుందరి, త్రిపుర వాసిని, త్రిపురాశ్రీ. 6వది త్రిపుర మాలిని. 7వది త్రిపుర సిద్ధ. 8వది త్రిపురాంబ. ఆఖరి ఆవిడ మహా త్రిపుర సుందరి. బిందువులు ఇంతవరకు బిందువులు అయిపోతాయి. ఈ తర్వాత ఏమిటంటే విశేషనామాలు మహామహేశ్వరి. ఆ తర్వాత ఈ పేర్లు వస్తాయి. ఈ త్రిపుర, త్రిపురేసి, త్రిపుర సుందరి ఈ 9 అయిన తర్వాత మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తి, మహామహాగుప్తే అని పేర్లు వస్తున్నాయి కదా. అవి ఈ బిందు దగ్గర నుంచి 9 సూక్ష్మ భూమికలు. వాటికి చక్రంలో చూపించారు. శరీరంలో మాత్రం ఆజ్ఞా చక్రం దగ్గర ఉండే ఆ బిందువు దగ్గర నుంచి సహస్రారం దగ్గర వరకు సూక్ష్మ భూమికలు అన్నమాట. ఇవి మహామహేశ్వరి. ఏమిటది? బిందు, అర్ధచంద్ర, రోధిని, నాదము, నాదాంతము, శక్తి, వ్యాపిక, శమన, ఉన్మన అని 9 భూమికలు ఉన్నాయి. ఈ వీటికి దేవతలు అన్నమాట వాళ్ళు. మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహా ఆనందే, మహామహా ఆశయే, మహామహా శ్రీచక్రనగర సామ్రాజ్ఞి. ఆఖరి పైన ఉండే ఆ కామేశ్వరుడిలో ఉండే మహామహా శ్రీచక్రనగర సామ్రాజ్ఞి. మహామహా స్కందేనా? స్కంద కాదు, స్పందన అన్నమాట. అక్కడ వచ్చేది వైబ్రేషన్ కదా. ఆ పుస్తకాలన్నిట్లో స్కంద ఉన్నది చెప్తూనే ఉంటారు అందరికి. అవును, స్పందన. అది మహామహా స్పందే. ఈ పైన పోయిన ఆ నాదము అక్కడి నుంచి ఈ బిందు దగ్గర నుంచి అర్ధచంద్రుడు ఆ నాదం రాస్తాం. ఓంలో పైన అర్ధచంద్రుడు రాస్తారు. ఆ మా ఓంతో అయిపోతుంది. అని తర్వాత సౌండ్ నాదంతోనే పైకి వెళ్ళాలి అనేది అర్ధచంద్రుడు. రోధిని ఈ నాదం యొక్క
చేంజెస్ అన్నమాట ఇవి. రోధిని, తర్వాత నాదము అంటే మళ్ళీ నాదం బాగా స్పష్టం అవుతుంది. నాదము, నాద అంతము, శక్తి, అప్పుడు శక్తిగా తయారవుతుంది. అది వ్యాపిక, అది వ్యాపిస్తుంది ఆ నాదం అంతా కూడా. సమన, ఉన్మన. అక్కడ సమన ఏమిటంటే ఈ మనస్సు, జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయం అనే మూడికి ఏకం చేసి పారేస్తుంది. మూడుగా ఉండే ఒకటైపోతుంది అనమాట. సమన, మన సమాధి వచ్చేస్తుంది అనమాట, సమాధి స్థితి. సమన, ఉన్మన. ఉన్మన అంటే మనసుని ఇంకా పైకి తీసుకెళ్లిపోయింది అనమాట అమ్మవారి దగ్గరికి. ఉన్మన, సమన, ఉన్మన, ఆవిడ. సో అవన్నీ కూడా భూమికి మీరన్నీ కదా. అన్ని మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహా ఆనందే, మహామహా స్కందే, మహామహా ఆశయే, మహామహా చక్రనగర సామ్రాజ్ఞి. అది ఆ పై భూమికలు అన్నమాట. ఇవి చక్రంలో రావు, శరీరంలో మాత్రం ఉన్నాయి. చక్రంలో ఎలా చూపిస్తారు అవి? అందుకని చూపించలేరు, చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా మనం ధ్యానంలోకి ఆజ్ఞా చక్రం దాకా వెళ్ళిన తర్వాత ఇంక చక్రము బొమ్మ అక్కర్లేదు, ధ్యానం కదా. అందుకని అలా చెప్తారు. ఇది శ్రీచక్రము, శరీరము, వాటిలో ఉండే దేవతలు, వాటిలో పేరు. వీటికి బీజాక్షరాలు ఉన్నాయి కానీ మీకు చెప్పలేదు, ఎందుకంటే అవి ఉపాసన ఉన్న వాళ్ళకే చెప్పాలి. వీటన్నిటికీ బీజాక్షరాలు ఉన్నాయి. అవి పూజ చేసేటప్పుడు చేసేవే కాబట్టి మామూలు వాళ్ళకి చెప్పరు, చెప్పకూడదు కూడా. ఎందుకు చెప్పరు అంటే ఇవి చేసేటప్పుడు అవి మంత్ర దీక్ష ఉన్న వాళ్ళకి మొత్తం గురు పరంపర దగ్గర నుంచి ఏంటి నారాయణం, పద్మభవం, వశిష్టం, శక్తించ, పరాశరించ, వ్యాసం, సుఖం, గౌడపాదం, గోవింద పారం, శంకరాచార్యం, ఆయన దగ్గర నుంచి పీఠాధిపతులు, ఆయన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి సిద్ధి పొందిన, దీక్ష పొందిన మన గురువులు, వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చే ఆ శక్తి మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ మంత్రం, ఆ అక్షరాలు పలికించేటప్పుడు మనసులో ఏ విధమైన భావాలు, వికల్పమైన భావాలు రాకూడదు. వస్తే అది దుష్ఫలితాలను ఇస్తుంది. అందుకని దీక్ష లేని వాళ్ళు చెప్పకూడదు అంటారు. బీజాక్షరాలకు శక్తి ఉంటుంది వాటిల్లో, బాంబులు అవన్నీ కూడా. అందుకని పలకూడదు అంటారు అవి. ఆ బీజాక్షరాలన్నీ వాళ్ళకి ఎందుకు చెప్తారంటే వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు వీళ్ళని. ఈ దీక్ష పొందిన వాళ్ళ యొక్క గురుపాదక తలలో నిలబడి ఆ గురువుల యొక్క శక్తి, వాళ్ళ అనుగ్రహం వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అలా రాకుండా. కాబట్టి వాళ్ళకి చెప్పడానికి చెప్తారు. మామూలు వాళ్ళు చెప్తే ఎప్పుడైనా మనకు తెలియకుండా ఏవో భావాలు వచ్చినప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యములు అనే శత్రువులు, కలి, ఇవన్నీ కలిసి మనుషుల్ని గందరగోళం చేస్తూ ఉంటాయి. గుణములు, సత్వ, రజస్తమో గుణములు. ఎందుకంటే గుణే మాయ ఎవరు? ఏషా గుణమయే మమ మాయా దురత్యయ అని చెప్పాడు భగవంతుడు. మాయ అంటే ఏమిటంటే త్రిగుణములే. త్రిగుణ రూపంలోనే అంత లోకాన్ని మాయ చేస్తూ ఉంటుంది. ఈ గుణాలకు లోబడి ఉంటారు జనం. ఎప్పుడు సత్వరజస్తమో గుణాల్లో, సత్వగుణం ఎప్పుడు ఉండదు, ఎప్పుడో వస్తుంది మహాత్ముగా, గొప్పగా. కానీ రజస్తమో గుణాలతోనే మనుషులు వ్యవహరిస్తూ ఉంటారు. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీటి మధ్యలో రాగము, ద్వేషము ఇవి ఉన్నాయి కదా. కొన్ని ఇష్టము, కొన్నిటి అయిష్టము. వీటి వల్ల, ఈ గుణ ప్రభావం వల్ల కొన్ని చెడు భావాలు వస్తుంటాయి తెలియకుండా, కలి ప్రభావం వల్ల. వీటి వల్ల ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మంత్రశక్తులు వీళ్ళ మీదనే దుష్ట ప్రభావం చూపిస్తాయి. అప్పుడు అమ్మవారికి చెడు ఇష్టం ఉండదు. అందుకని బీజాక్షరాలు ఇవ్వరు దీక్ష లేని వాళ్ళకి. దీక్ష ఉండే వాళ్ళకి ఎందువల్ల అంటే అక్కడి నుంచి నారాయణుడి దగ్గర నుంచి ఉన్న ఈ పరంపర శక్తి అంతా కూడా వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనకి తెలియదు అది ఎలా కంట్రోల్ చేస్తుంది అనుకోకూడదు, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సూర్యుడి శక్తి మనకి ఇక్కడ ప్రాణశక్తి ఇవ్వట్లే, ఎక్కడున్నాడు సూర్యుడు, అలాగా. అందువల్ల బీజాక్షరాలు చెప్పరు, పాడకూడదు. అంటే అదేదో మోసం చేస్తున్నారు, మనకి అన్యాయం చేస్తున్నారని అనుకోక్కర్లే, మనకే మంచిది. బీజాక్షరం చెప్పకపోయినా ఈ పేర్లలో పెట్టారు. ఆ బీజాక్షరం పలకలేని వాళ్లకు ఈ నామం పలికితేనే ఆ యొక్క ఫలితం వచ్చేలాగా ఋషులు ఆ దయచేసి వాటిల్లో పెట్టారన్నమాట. అందుకని ఇది చెప్పారు. ఆ భూమికలు పేర్లు మాత్రం చెప్తే చాలు. అవన్నీ మనం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అవే వస్తాయి, ఆ గురువుల దయ వల్ల. అదనమాట. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? అదనమాట. ఇది శ్రీచక్రం. ఇప్పుడు పేర్లు రాసుకున్నారు కాబట్టి ఏ దేవతలు ఎక్కడున్నారని. ఈ దేవతలకు మనం భావనా పరిషత్తులో ఆ దేవతలు అంటే ఏమిటో చెప్పుకున్నాం. జ్ఞాపకంగా ప్రాణశక్తులు అవన్నీ, నాడులు. ఇప్పుడు భావనా పరిషత్తులో విషయం జ్ఞాపకం చేస్తాను. సుషుమ్నా నాడి అవన్నీ నాడులు ఉన్నాయి కదా. ఆ నాడులు
నవరత్నాలు నాడులు అన్నిటికీ కూడా ఉన్నాయి. నవరత్న ద్వీప అనేటప్పుడు మన శరీరంలో నవరత్నాలు ఏమిటో చెప్తారు. అక్కడి నుంచే కదా మనకి మనస్సు అనేది కల్పక ఉద్యానం, కల్ప ఆలోచనలు అవన్నీ కూడా నవరత్న ద్వీపం అంటే అదే కదా. నవరత్నాలు అందులో ఉన్నాయి. ఏమిటా నవరత్నాలు? మాంసము, పుష్యరాగము. నవరత్నాలు పుష్యరాగము, నీలమాణిక్యం, వైఢూర్యము, పగడము, ముత్యము, మరకటము, వజ్రము, గోమేధికము, పద్మరాగము. ఇవి నవరత్నాలు. రత్నాలలో చెప్పుకుంటారు కదా. రత్నాలు అంటే ఇవి మహారత్నాలు. పద్మరాగం, పుష్యరాగం, నీలమాణిక్యం అంటే నింద్ర నీలమణి అంటారు. వైఢూర్యము, పగడము, ముత్యము, మరకటం అంటే పచ్చలు, తర్వాత డైమండ్. ఈ 9 నవరత్నాలు అసలు ఉండే నవరత్నాలు లోకంలో. ఈ నవరత్నాల బదులు మన శరీరంలో ఏమున్నాయి? మాంసం పుష్యరాగం అట, రోమాలు నీలమాణిక్యాలట, చక్కు చర్మం వైడూర్యం అట. వాటి పేరు చెప్పారు. ఏ ధాతువు ఏ రత్నానికి సమానం అని. కావాలంటే రాసుకోండి, చెప్తా. నవరత్నాలు ఏంటి? నవరత్న ద్వీపం అన్నాం శరీరంలో ఏమున్నాయి? మాంసము, ఎముకలు ఇవి కదండి. కానీ ఆ నవరత్నాలతో సమానమైన విషయాలు ఉన్నాయన్నమాట. అవి వాటికి పోలికలు చెప్పారు. ఎందుకు చెప్పారంటే అది వాళ్ళకే తెలుసు ఎందుకు చెప్పారో. అది మనకు తెలియదు, వాళ్ళు చెప్పింది చేయడమే మనకు తెలుసు. కావాలంటే చెప్తా. చెప్పండి. అంటే వేరే రాసుకోండి, మీరు అంతట్లో కలిపి రాసుకోకండి. కావాలంటే జ్ఞాపకం చేసుకునేలాగా. భావనోపనిషత్తులో చెప్పినవి చెప్తున్నాం. నవరత్న ద్వీప దేహో నవరత్న ద్వీప అని చెప్పుకున్నాం. దేహమే నవరత్న ద్వీపము. పురుషార్థ సాగర దగ్గర నుంచే వస్తాయి పోలికలు. అంతకుముందు ఏముంది? భావనే కదా. గురువు గారు దయవల్ల మనకి ఏమొచ్చింది? మనలో ఉన్న ఈ చైతన్యమే బ్రహ్మాండం అంతా కూడా నిండి ఉంది అనేది భావన చేయమనేది అక్కడ మొదటిది. ఆత్మానం అఖండ మండలాకారం ఆవృత్య సకల బ్రహ్మాండ మండలం స్వప్రకాశం జాయేత్. మొత్తం బ్రహ్మాండాలన్నీ కూడా నిండి ఉన్న ఈ చైతన్యము నాలో ఉన్న ఈ చైతన్యమే. ఇదొకటే, వేరే ఏం లేదు. అది గొప్పది, నేను చిన్నదని అనుకోక్కర్లేదు, ఇదే అనే భావన మొదటిది. ఇది తెలుసుకోవడానికి సర్వకారణభూత శక్తి. ఇది అన్నిటికీ కారణం శక్తి అమ్మవారు. ఆ శక్తి గురువుగా వచ్చింది. గురువు అమ్మవారు ఒకటే. ఆ దయవల్ల మనకి ఈ విషయం అర్థం అవుతుంది. రెండోది దేహో నవరత్న ద్వీప. ఎక్కడుంది నవరత్న ద్వీపం? మణిమయ ఏదంటే అదే మా మణి అమ్మవారి మణిద్వీపం అనేది అమ్మవారు ఉండేది కదా. ఇది కూడా శరీరాన్ని దానికే చెప్తున్నారు. నవరత్న ద్వీపం అంటే అదే కదా. మణిద్వీపం బదులు శరీరం. సాగర అమృత సాగరం మధ్యలో మణిద్వీపం ఉంది. ఆ మణిద్వీపంలో అమ్మవారు ఉందని కదా. సో ఇక్కడ శరీరం ఈ మణిద్వీపం అంటే నవరత్న ద్వీపం. మణులంటే నవరత్నాలే మణులు. ఈ నవరత్న ద్వీపంగా ఉంది. అక్కడ ఆవిడ చింతామణి గృహం ఉంది. సో ఈ నవరత్నాలు మన శరీరంలో ఏంటి? మాంసము, రోమములు, చర్మము, రక్తము, శుక్రము, అస్థులు, మేధస్సు, ఇవే నవరత్నాలు. ఈ నవరత్నాలకు ఏది సమానమైంది చెప్తున్నారు ఇక్కడ. మాంసము పుష్యరాగం, మాంసం పుష్యరాగంతో సమానం అంట. రోమములు ఇంద్రనీలమణులు, త్వక్కు అంటే చర్మం, త్వక్కు అంటే చర్మం, వైఢూర్యం అంట. వైఢూర్యం అంటే అసలు ఏ రత్నం? అది ఎలా ఉంటుంది? రాహుకు వేస్తారు అదే క్యాట్ బ్లూగా ఉంటుంది. క్యాట్స్ అయ్యంట అంటారు. వైఢూర్యం అంటారు. అదా రాహు యొక్క రత్నం అది వైఢూర్యం. అది తక్కువకి. రుజువం అంటే రక్తం, రక్తానికి విద్రుమము. విద్రుమం అంటే పగడం. పగడాలు ఒక రత్నం. విద్రుమం అంటే పగడం. రుజువం అంటే రక్తానికి పగడం. తర్వాత శుక్రము ఆజ్ఞా చక్రంలో అధ్యాయ కదా. దానికి ఆ శుక్రానికి ముత్యం. తర్వాత మధ్య అంటే బోన్ మ్యారో అంటాం కదా. మధ్య మనం చదువుకుంటున్నాం. మధ్య సంస్థ ముఖ్య ఉంది కదా. మధ్య బదులు మరకటం అంటే కేతు యొక్క ఇదన్నమాట. ఒకలాగా ఉంటుంది. పింక్, ఎల్లో పింక్ కలిసినట్టుగా ఒక మరకటం. అంటే అది కాదు, పచ్చది టోపాజ్. గ్రీన్ వెల్ల పచ్చలు అంటారు. టోపాజ్ ఇంగ్లీష్ లో పేరు నాకు తెలియదు సరిగా. మరకతం వచ్చి పింక్ అండ్ బ్రౌన్ అన్నారు కదా. కాదు అది గోమేధికం. పొరపాటుగా మర్చిపోయా. మధ్య అంటే మరకటం అంటే పచ్చలు.
ఏంటి టోపాజా కాదు, ఎమరాల్డ్. ఎమరాల్డ్ 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 మరకతం అంటే పచ్చది, గ్రీన్ అనమాట ఎమరాల్డ్. అని ఇంగ్లీష్ పేరు నాకు సరిగ్గా గుర్తుండవు. అంటే వాడేమో. ఆ తర్వాత అస్థి. అస్థి అంటే ఎముకలు. ఎముకలకు వజ్రం. వజ్రం అంటే డైమండ్. ఎముకలు వజ్రం. మేధస్సు. మేధా సంస్థ ಅಂತ అనుకున్నాం కదా, ఆ మేధస్సుకి గోమేధికం. ఇది గోమేధికం అనేది ఆ కేతు యొక్క ఇదనమాట. అదే కొంచెం ఎల్లో రెడ్ కలిసినట్టు ఉంటుంది. తేనె రంగులో ఉంటుంది గోమేధికం. అది ఇది కేతువుకు వాడతారు. కేతు యొక్క వజ్రం అది. ఇది మేధస్సు బదులు గోమేధికం. తర్వాత ఓజస్సు. ఓజస్ అంటే దానికి పద్మరాగ్. ఓజస్సు అంటే పైన ఉండే ప్రాణశక్తి. ఓజస్సు తేజస్సు అంతా ఆ శక్తి. పద్మరాగం. ఈ 9కి 9 రత్నాలు. ఇది నవరత్న దీపం. ఆ దీపానికి 6 రత్నాలు ఉంటాయి. ఇక్కడేమో మనకి మన ఒంట్లో ఇవి ఉంటాయి అనమాట. అమ్మవారిని ముక్తా వస్తుందండి. గాయత్రీదేవి విద్రుమని వేమ నీల ధవళ ఛాయర్ ముఖైశ్చక్షణిందుని పెద్దరత్న భగతాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ అంకుశ కశ శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధ అరవింద యుగళం అస్తైర్వాంతిం భజే. అది 5 ముక్త విద్రుమ హేమ నీల ధవళ అమ్మవారి ఇది కూడా అదే కొంచెం రత్నాలు. ఆ రత్నాల యొక్క ఇది. తర్వాతది సప్తధాతు రోమ సంయుక్త చెప్పారు. నవరత్నాలు. ఇది నవరత్న ద్వీపానికి. తర్వాతది కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్య పుణ్య పాపమయ అని చెప్పాం. కామం అంటే బ్రాహ్మి, క్రోధం అంటే మాహేశ్వరి. వాటికి కూడా ఈక్వలెన్స్ చెప్పారు. రాసుకుంటే రాసుకోండి. కామక్రోధం చెప్పుకుంటే చాలా అనుకుంటే వదిలేయండి. చెప్పండి. మీరు ఇచ్చే జ్ఞానం మేము పొందిన తర్వాత నవరసాలకు కూడా అణిమ అంటే శాంతము, లఘిమ అంటే అద్భుతం. రసాలకు నవ రసాలకు కూడా చెప్పారు. అణిమ, లఘిమ, మహిమ, ఈశిత్వ సిద్ధులు ఉన్నాయి కదా. ఈ సిద్ధులు అంటే నువ్వు రసాలకు చెప్పారు. అణిమ అనేది శాంతరసం. అణిమ శాంతరసం. లఘిమ అద్భుత రసం. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? మ్యూట్ చేస్తారు నేను. అణిమ శాంతరసం, లఘిమ అద్భుత రసం అద్భుతం, మహిమ కరుణ రసం, ఈశిత్వము కరుణ మహిమ కరుణ రసం, ఈశిత్వము వీరరసం వీరం, వసిత్వము హాస్యరసం, ప్రాకామ్యము బీభత్సరసం, భుక్తి రౌద్రరసం. భుక్తి సిద్ధి ఇచ్చా సిద్ధి కదా అవి. భుక్తి రౌద్రరసం. అణిమ శాంతరసం, లఘిమ అద్భుత రసం, మహిమ కరుణ రసం, ఈశిత్వము వీరరసం, వసిత్వము హాస్యరసం, ప్రాకామ్యము బీభత్సరసం, భుక్తి రౌద్రరసం, ఇచ్చా భయానక రసం, ప్రాప్తి శృంగార రసం, సర్వకామం నియతి. అది ఆఖరిది ఆ అమ్మవారి దయ. అదే సర్వకామం. అది అన్ని ఇస్తుంది. అంటే ఇచ్చా తర్వాత చెప్పండి. ఇచ్చా భయానక రసం తర్వాత ఇచ్చా ప్రాప్తి సిద్ధి. ప్రాప్తి సిద్ధి శృంగార రసం. సర్వకామ సిద్ధి నియతి. అదంటే నియతి అంటే కాలం నియతి. విధి అంటాము, అదృష్టం అంటాము. అమ్మవారే నియమం. మనకి ఏ విధి ఉందో అదనమాట. ఇది కాలం అంటారు. నీతి అంటే కాలశక్తి. నీతి ఏదైతే నియమించబడిందో మనకి అదనమాట. దాని ప్రకారం జరుగుతుంటాయి. అది ఆఖరిది. అదే ప్రాప్తి అంటారు కదా. అదే మన మన విధి ఎట్లా ఉంది, మన అదృష్టం అది నియమించబడింది అది అన్నమాట. అది నియతి. తర్వాత కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం అనే వాటికి కామం బ్రాహ్మి. క్రోధం మాహేశ్వరి. అక్కడ ఉన్నదే ఎటు అటు మ్యాచ్ చేస్తున్నారు అనమాట. లోభము కౌమారి, మోహము వైష్ణవి, మదము వారాహి,
పుణ్యము కాదు, మదం వారాహి, మత్సరము మాహేంద్రి. మళ్ళీ చెప్పండి ఆంటీ. మదం వారాహి, మోహము మదము మాత్సర్యం కదా తర్వాత మాత్సర్యం మాహేంద్రి. మాహేంద్రి. మాత్సర్యం అంటే అసలు ఏమిటండి అర్థం? ఒకళ్ళని చూస్తే కూడుకోవటం, ఎంతసేపు వాళ్ళకుంది నాకు లేదు, నా దానికంటే వాళ్ళది బాగుంది ఎంతసేపు మత్సరం. ఇష్టం ఉండదు ఇతరులను చూస్తే, ఒకలాంటి ఎప్పుడు విరోధ భావంగా ఉంటారు. మత్సరం జలసి అండి, జలసి అనుకోవచ్చు మత్సరం అంటే. మత్సరం మాహేంద్రి, మత్సరం మాహేంద్రి. పుణ్యం చాముండ, పుణ్యం చాముండ. పాపం, పాపము మహాలక్ష్మి. పాపం మహాలక్ష్మి అయిపోయింది. తర్వాత ఏమిటి? తర్వాత ముద్రాశక్తులు కూడా ఉన్నాయి కదా, చెప్పాలి కదా. ఆధార నవకం ముద్రాశక్తయ అనేది రావద్దు. తర్వాత చెప్తాను 13వ పాయింట్. ఆధార నవకం ముద్రాశక్తయ. ఎక్కడ చూసిన చెప్పారు. మూలాధారం నుంచి 6 ఉన్నాయి కదా. మూలాధారము, స్వాధిష్టానము రాసుకుంటారా? మూలాధారం, ఆధారం వచ్చి ముద్రాశక్తి. మూలాధారం సంక్షోభణి ముద్రాశక్తి. ఆధార నవకం ముద్రాశక్తయ అని ఉంది కదా. శరీరంలో ఉన్న ఆధారాలు ఇవి. ఆధారము, స్వాధిష్టానం, మణిపురం. దానికి ముద్రాశక్తులు మొదటి సర్వ సంక్షోభిణి, స్వాధిష్టానం, సర్వ విద్రావిణి రాసుకుంది. ఆధారం సర్వ సంక్షోభిణి, స్వాధిష్టానం సర్వ విద్రావిణి ముద్రాశక్తి. మణిపురం సర్వ ఆకర్షణీయ ముద్రాశక్తి. మణిపురం సర్వ ఆకర్షణీయ ముద్రాశక్తి. అనాహతం సర్వ వశంకరి ముద్రాశక్తి. విశుద్ధ. అదైన తర్వాత చిన్న నాలుగు చెప్తారు. కొండ నాలుగు అంటాం చూసారా శరీరంలో. ఈ ముద్రాశక్తి బదులు చిన్న కొండ నాలుగు చెప్తారు లోపల. అది విశుద్ధ చక్రం. ఎంతవరకు రాశారు? విశుద్ధ రాశారా? విశుద్ధం సర్వోన్మాదనే ముద్రాశక్తి. చక్రం అంటే గొంతు దగ్గర. విశుద్ధ తర్వాత ఆజ్ఞా చక్రం సర్వ మహాంకుశ ముద్రాశక్తి. సర్వ మహా అంకుశ. ఇంకా సహస్రారానికి చెప్పాలా? మధ్యలో లలాటం ఉంది కదా. లలాటము త్రికోణము పైన కదా. కొండనాలికి నెక్స్ట్ విశుద్ధ తర్వాత ఏమవుతుందంటే ఆజ్ఞా చక్రం లోపలికి పోయేటప్పుడు శరీరంలో కొండనాలికి చెప్తారు. ఆజ్ఞకు మధ్య విశుద్ధి అంటే గొంతు, తర్వాత పైన ఉంటుంది కొండనాలిక, ఆ పైన ఆజ్ఞ. అట్లా చెప్తారు. అలా రాసుకుంటే మీకు తేలిక. ఎందుకంటే లలాటం అంటే మనకు అర్థం కాదు. ఆజ్ఞ తర్వాత, ఆజ్ఞకు ముందు విశుద్ధి తర్వాత కొండనాలిక రాసుకోండి. అది సర్వ మహాంకుశగా. సర్వ మహాంకుశకు కొండనాలిక రాసుకోండి. ఆజ్ఞకు సర్వ కేసరి ముద్ర. ఎందుకంటే అది మనకి లలాటం అని రాసుకుంటే అర్థం కాదు. గురువు గారు కొండనాలికలు ఇచ్చారు కాబట్టి అది రాసుకుంటే తేలిక. సర్వ ఖేచరి కదా. ఇంకోటి ఆజ్ఞ తర్వాత అది కదా. కొండనాలిక అంటే పైది ఆజ్ఞా చక్రం అంటే గృహమధ్యం. అదే సర్వ కాదు. ఇక్కడ కొండనాలిక మధ్యలో ఎంట్రీ పెట్టుకున్నాం కదా. విశుద్ధి తర్వాత కొండనాలిక వచ్చింది సర్వ మహాంకుశ ముద్రకి. తర్వాత ఆజ్ఞా చక్రానికి సర్వ కేసరి ముద్ర. తర్వాత బీజ ముద్ర. బీజం త్రికోణం. ఆజ్ఞా తర్వాత త్రికోణం అంటే పైన ఉంది. మనం కింద సహస్రారం అవుతుంది అని చెప్తారు. అది మనం ఊహించలేము కాబట్టి త్రికోణమే చెప్పుకోవాలి. పైది కింద ఈ మూలాధారానికి కింద కూడా ఒక చక్రం ఉందని ఊహించుకోవాలి. పూజలో చెప్తారు. మామూలు అందరికీ అలా ఊహించుకోవటం కుదరదు కదా. ఊహించుకోగలిగితే చేసుకోవచ్చు. ఏంటంటే ఈ సహస్రారము కింద ఉన్న కుల సహస్రారం అన్నారు. కింద అంటే అన్నిటికీ ఆధారానికి కింద కూడా ఒక కుల సహస్రారం ఉందని, దాని తర్వాత విశ్వత్ అనేది ఒకటి ఉందని పూజలో చెప్తారు. దీక్ష తీసుకున్న వాళ్ళకి అవి చెప్తారు. మీరు మామూలుగా పైన త్రికోణం చెప్పుకోవాలి అంతే. పైన శరీరంలో మనం త్రికోణం కదా. తర్వాత విద్యుత్ చక్రాన్ని గురించి చెప్పుకున్నాం.
అవును, ఆ త్రికోణానికి ఏం రాయాలి ఇప్పుడు? అన్నిటికీ మూలాధారానికి వాటికి రాసాం కదా. యోని ముద్ర. యోని ముద్ర. తర్వాత సరే బీజేపీ సరే సరస్వాది కింద ఉన్నది త్రికోణం. బీజ ముద్ర సరే యోని ముద్ర ఆఖరిది 9ది కదా. 9 అవుతుందండి. ఎట్లా సరి బీజేపీ 9 అవుతాయి. ఎట్లా సర్వసంక్ష 1, 2, 3 సర్వసంక్షోభి, సర్వవిద్రావణి, సర్వాకరి, సర్వోన్మాని, సర్వమహాంకుశ, సర్వకేతవి, సర్వబీజ 8 కదా. ఓకే ఓకే, నేను నెంబర్ సార్ నా నెంబర్ తప్పదు సార్. 8 సర్వ యోని ముద్ర 9 బిందువు తప్పేది సార్. అదే 5కి 6 వేసేసారు తప్పేది. అదే ఒక్కసారి మళ్ళీ చెప్పరు. త్రికోణం అయిన తర్వాత త్రికోణానికి ఆధారము త్రికోణానికి ఏం రాయాలి? త్రికోణానికి సర్వబీజ ముద్ర. సర్వబీజ ముద్ర. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రపంచం అంతా. బీజం అక్కడే పడుతుంది అనమాట. ఇది బిందువా? 8వ బిందువా? బిందువు సర్వయోని ముద్ర. బిందువు సర్వయోని ముద్ర. ఈ 9 ఆధారాలు. 9 ఏంటి? ముద్రా నమ్మకం, ఆధార నమ్మకం, నమ్మకం, ముద్రా శక్తి. ఈ ఆధారాలు శరీరంలో ఉన్నాయి. ఇవి దానికి ముద్రా శక్తులు, దానికి ఈక్వలెంట్. అది మూలాధారం కిందని చెప్పారంటే మూలాధారం కనిపించింది అన్నారు కదా. అది వీడియో రాదులే, ముద్రలు చూపించారు దానికి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు చెప్తారే గానీ ముద్రలు లేవు దానికి. ఇక్కడి నుంచే ముద్రలు వేస్తాం పూజలు. తర్వాత అనంగ కుసుమ, అనంగ మేఖల వాటికి వచన ఆదాన గమనానికి అనంగ కుసుమ అంటే వచనము, వాక్కు. వచన ఆదాన గమన విసర్గ ఆనంద హాన ఉపాదాన ఉపేక్షాఖ్య బుద్ధయో అనంగ కుసుమ చేస్తావు కదా. సో దానికి అనంగ కుసుమ అంటే వచనం. వచనం అంటే వాక్కు. స్వస్తి.